హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ ఐకానిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి నేను ఇయర్ రింగ్ స్టడ్స్ మౌల్డ్ ఒకటి చూపించాను చూడండి. ఆ మౌల్డ్ లో అయితే ఇవాళ రైజిన్ వేసి చూపిస్తున్నాను. అలాగే నాకు ఒకళ్ళు కామెంట్ చేశారండి ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూపించమని రైజిన్ తో. అది కూడా చేసి చూపిస్తాను నేను ఖచ్చితంగా. ప్రెసెంట్ ఇప్పుడైతే నేను రైజిన్ లిక్విడ్ అయితే కలుపుతున్నానండి. 2:1 రేషియో యాంకో కంపెనీ యూస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి ఇదే యూస్ చేస్తున్నానండి. పార్ట్ ఏ వచ్చేసరికి ఎపోక్సీ రైజిన్ 2 క్యాప్స్ అయితే యాడ్ చేశాను. పార్ట్ బి ఏమో హార్డ్నర్ అండి, 1 క్యాప్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను పక్కన ఫోన్ పెట్టుకొని 4 మినిట్స్ టైం అయితే పెట్టుకున్నానండి. 4 మినిట్స్ ఖచ్చితంగా 4 మినిట్స్ కలపాలి. అంటే నేను తీసుకున్న యాంకో కంపెనీ అయితే 4 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా ఉంటుందండి మెజర్మెంట్స్, అలాగే ఎంతసేపు కలపాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ పేపర్ చదువుకోండి. ఇలా 4 మినిట్స్ కంటిన్యూస్గా మిక్స్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే మౌల్డ్ నేను తీస్తున్నాను. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ స్టడ్సేనండి. అంటే ఇయర్ రింగ్స్ చేసుకుంటాం కదా, పైన పెడతారు చూడండి స్టడ్ లాంటివి, ఆ షేప్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను రైజిన్ ఆర్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రైజిన్తో నేను ఇయర్ రింగ్స్ ఎప్పుడూ చేయలేదండి. అంటే 1-2 చేసినా అవి నేను పెట్టుకొని కూడా చూపించలేదు. ఎందుకంటే నాకు పిచ్చి పడవండి చెవులకి, ఓన్లీ గోల్డ్యే పడతాయి. నా కర్మ కొద్దీ అలా జరిగింది. ఇది వరకు నేను తీసుకున్న పిచ్చివి అన్నీ, అంటే పిచ్చివి ఇయర్ రింగ్స్ రోల్డ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదండి, అవైతే నా దగ్గర కనీసం ఒక 500 జతలు ఉన్నాయండి. అవి అయితే అంతే పడున్నాయి. జస్ట్ పెళ్లికి ముందు నుంచి నాకు అట్లా పడలేదు, ఇంకా ఆపేశాను. గోల్డ్యే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసరికి కలర్ చేంజ్ పౌడర్ అంటండి. నేను ఒక్కసారి షాప్కి వెళ్ళాను, ఒక్కసారే ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి వెళ్తే నేను తీసుకున్నవి ఏమీ లేవు. మరి ఏంటో ఆ టైంలో మాత్రం కొన్ని మాత్రమే కనిపించాయి. ఇదేంటో కలర్ చేంజ్ పౌడర్ అంటే కలర్ చేంజ్ అయిద్దా లేదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నేను లిక్విడ్ మిక్స్ చేసుకున్నాను కదండి, దాంట్లో సగం పార్ట్ తీసాను. అంటే ఒక 15 ml వరకు తీసానండి. నేను మొత్తం మిక్స్ చేసింది ఒక 30 ml మిక్స్ చేశాను. 15 ml వరకు తీసాను. దాంట్లో ఇదిగో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా మిక్స్ చేస్తున్నాను. స్లోగా మిక్స్ చేసుకోండి, బాగా మిక్స్ అవుతుంది. మొత్తం కలిసిపోయేలాగా జస్ట్ ఒక 1 మినిట్ సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి కలర్ చూడటానికైతే. చాలా షైనీగా ఉంది. ఆ 3 కలర్స్లో ఒక కలర్ కలిపాను. అది ఏ కలర్ అనేది నేను చెప్పలేను. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. నేను ఈ వీడియోలోనే అవుట్పుట్ కూడా చూపించేశానండి. అన్నీ సపరేట్గా అంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదండి. ఇప్పుడైతే ఈ లిక్విడ్ ఈ డ్రాప్స్ అన్నిట్లలో అంటే అన్ని షేప్స్ ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి కదా. కానీ తీయటానికే కొంచెం కష్టం అనిపించిందండి. అంతా బాగానే ఉంది, అంటే ఏం అతుక్కుపోలేదు, బాగానే వచ్చింది అవుట్పుట్ అనేది, మీరే చూస్తారు కదా. కానీ భలే బుడ్డిగా ఉన్నాయి కొన్ని చూడండి, అందుకని చెప్పేసి కొంచెం కష్టంగా ఉందంతే. ఈ షేప్స్ అయితే భలే అంటే భలే క్యూట్గా ఉన్నాయి చూడండి. ఈ రైజిన్ లిక్విడ్ కూడా నేను 15 ml అని చెప్పాను కదండి, 15 ml. ఆ 15 ml కూడా నాకు మిగిలింది ఇంకా, ఎందుకంటే ఇవి చిన్నవే కదండి, మిగిలింది. సో మీరు ఏం చేస్తారంటే ఇంత కలపాలి అంత కలపాలి కాకుండా, నేను మీకు 2:1 రేషియో 2 మూతలు అలాగే 1 మూత పార్ట్ బి తీసుకున్నాను కదా, అలా మిక్స్ చేసుకోండి. మిగిలింది ఏం చేస్తారంటే ఇంకా వేరే మౌల్స్ ఉంటాయి కదండి, దాంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇయర్ రింగ్ స్టడ్స్కి కూడా ఎంత మెజర్మెంట్ అవుతుంది అని కూడా నాకు కామెంట్ చేశారు. ఇంత మెజర్మెంట్ అని ఏం లేదండి, ఒక్కసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి మీకు తెలిసిపోతుంది. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. దీంట్లో అయితే అడుగున కొన్ని లైట్గా బబుల్స్ ఉంటాయండి. సో అవి మనం ఏం చేయలేము, జస్ట్ ట్యాప్ చేయండి అంతే. ఇలా ఒక 24 అవర్స్ లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 24 అవర్స్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా పెద్ద లిడ్, ఒక బాక్స్ ఏదైనా సరే బాక్స్ దీనికి సరిపోయేంత పెట్టేసుకొని పక్కన పెట్టండి. అలాగే కింద కూడా బేస్ ఫ్లాట్గా ఉంచుకోండి. కొంచెం షేప్ వేరుగా ఉన్నా కానీ లిక్విడ్ పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే అన్ని షేప్స్ చూపిస్తున్నాను చూడండి. అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో, షైనింగ్ అయితే చాలా బాగుందండి. ఈ షేప్స్ కూడా అన్నీ సేమ్ షేప్స్ కాదండి, జస్ట్ రౌండ్ మాత్రం మీకు అనిపిస్తుంది కానీ సేమ్ కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ లాగా ఇప్పుడు స్టడ్స్ పెట్టుకుంటారు చూడండి, వెనక ఒక డ్రాప్ రైజిన్ లిక్విడ్ పెట్టుకొని స్టడ్ది ఉంటుంది కదండి బేస్, అది పెట్టేసుకుంటే మీకు ఇయర్ రింగ్ స్టడ్స్ అయిపోతుంది. అది కూడా మీకు చూపిస్తాను, నేను పెట్టుకోపోయినా సరే మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా ఇయర్ రింగ్స్ ఎలా చేస్తారు ఎలా పెడతారు అని చెప్పేసి, అవన్నీ మీకు చూపిస్తాను. నాకు ఇంకా వరుసగా ఒక్కటమ్మటోటి వచ్చేస్తూనే ఉన్నాయి. ఆయిల్ పట్టడం, అలాగే పిల్లలకి కాఫ్ కోల్డ్ రావటం, అలాగే మా పాప స్కూల్ స్టార్ట్ అవ్వటం, ఇట్లా అన్నీ వరుసగా వచ్చేసరికి అసలు కుదరట్లేదు. చాలా చూపించాలనిపిస్తుంది, చాలా అంటే చాలా, నిజంగా చెప్తున్నాను. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగట్లేదండి, అస్సలు పెరగట్లేదు. చాలా బాధగా ఉంది. నేనేదో ఇప్పుడు చెప్పేస్తే నాకు వచ్చేస్తారు, నాకు రావాలి అని చెప్పట్లేదండి, జస్ట్ నేను చెప్తున్నాను. అంటే మీకు తెలియదు కదండి సబ్స్క్రైబర్స్ తగ్గేది, నాకు మాత్రమే తెలుసు కదా.
అబ్బా! ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు రస్తా అనుకుంటున్నారా? సో సారీ అండి. ఇదిగోండి నేను మాట్లాడుతూనే ఉన్నాను. అన్నీ తీస్తానే ఉన్నాను. ఇదిగో బుడ్డి అయితే అసలు చిక్కట్లేదు అస్సలు. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్ స్టడ్స్ లాగే కాకుండా రెసిన్ లిక్విడ్‌లో ఏయటానికి కూడా ఉంటుందండి. అంటే నేను మీకు చూపిస్తాను అది చెప్పే విధానం కాదు. అవి అన్నీ ఎలా చేయాలో నేను వరుసగా వీడియోస్ చేస్తా ఉంటానండి. ట్రై చేస్తాను ఖచ్చితంగా మీకోసం. ఇదిగోండి మొత్తం అన్నీ తీసేసాను. మీరు మళ్ళీ కొన్ని గంటలు ఇవన్నీ కూడా విడివిడిగా పెట్టేసేయండి. అతుక్కోకుండా ఉంటాయి. ఇంకా విడివిడిగా పెట్టేసారంటే అసలు అతుక్కోకుండా ఉంటాయి. చాలా బావుంటాయి. గట్టిగా ఉంటాయి. ఇవన్నీ ఇయర్ రింగ్ స్టడ్స్ లాగే కాకుండా రెసిన్ లిక్విడ్‌లో ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి అబ్బా! కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.